కాంగ్రెస్ లో గర్వాపసి నడుస్తోందన్నారు జగ్గారెడ్డి. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని తెలిపారు. ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు వచ్చినా క్షమించి చేర్చుకుంటామని తెలిపారు జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన సంగీశెట్టి జగదీశ్వరరావు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మన కష్టాలని మన ఇష్టాలను గౌరవించి అధిష్టానము రాహుల్ గాంధీ గారు వారి ఏఐసిసి అక్కడి నుంచి మనకు వాళ్ళ కష్టంతో నేనైనా ఎవరమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అన్ని రకాలుగా మనము రాజకీయాలు చేస్తున్నాము. ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోండి అనేది మనకు ఉన్నటువంటి ఆదేశాలు. రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తులను క్షమించిన కుటుంబము అటు ప్రియాంక గాంధీ ఇటు రాహుల్ గాంధీ. మనమందరం వాళ్ళ నీడలో బతుకుతున్నాం రాజకీయంగా. ఆ త్యాగాల కుటుంబం, ఆ క్షమించే తత్వం ఉన్న కుటుంబం, వాళ్ళ నీడల్లో రాజకీయంగా మన రాజకీయ జీవితం గడుపుతున్నాం. నాకు ఒకరోజు దామోదర్ గారు ఫోన్ చేశారు, మా జిల్లా మినిస్టర్ గారు. నన్ను అడిగిండు, ఇది ఎప్పుడంటే ఒక 1 month బ్యాక్ అడిగినాను. సపోజ్ నీ కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి నియోజకవర్గ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అడిగిందని చెప్పలే. ఇప్పుడు బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే అడగలేదు, కానీ ఒకవేళ ఆయన మనుషులు ఎవరన్నా వచ్చి అడిగితే బీఆర్ఎస్ల నుంచి నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని అడిగితే నన్ను ఏం చేయమంటావు, ప్రికాషన్గా నీ అభిప్రాయం తీసుకుందాము, నీ నియోజకవర్గం కదా, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసినావు సంగారెడ్డికి, నిన్ను అడగకుండా నేను వాళ్ళ మనుషులు ఎవరిని వస్తే మాట్లాడొద్దు కదా, నీ అభిప్రాయం ఏముంటుంది అని నన్ను అడిగిండు. మనము తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందరూ ఓట్లేసిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ఒక మెసేజ్ ఇచ్చారు. నేను జిల్లా మినిస్టర్ కదా, నన్నే అడుగుతారు కదా అని అన్నారు. అన్న ఒకవేళ వాళ్ళ మనుషులు ఎవరైనా వచ్చి అడిగితే జాయిన్ చేసుకోండి అని చెప్పారు. మరి టికెట్ అడిగితే ఎట్లా అని అన్నారు. సంగారెడ్డి టికెట్ అడిగితే ఎట్లా అంటారు, ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ టికెట్ అడుగుతారు కదా, అది అడిగితే ఎట్లా అని అడిగాడు. ఇచ్చేయన్నా ఏముంది అని చెప్పాను నేను. ఇచ్చేయన్నా ఏముంది దాంట్లో, ఇచ్చేసేయి, మనకు కావాల్సిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి కదా, ఇచ్చేసి అన్న ఏం కాదు, నా పరంగా ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఇచ్చేది. మైనారిటీ రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఎత్తేస్తాను అంటుండు. తెలంగాణలో ఉన్న మైనారిటీ ముస్లిం సోదరులందరూ కూడా జాగ్రత్త పడండి. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నది, జాగ్రత్త పడండి. అన్ని మతాలు అన్ని కులాలు ప్రశాంతంగా జీవించాలి అంటే కాంగ్రెస్ ఎంపీలను గెలిపి. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి తీన్మార్ మల్లన్న. టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్తో కలిసి కోదండరాం ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. తన విద్యార్థి మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలన్నారు కోదండరాం.